హాయ్ ఆల్. నేను అరుణ, సురార స్వీట్ స్టోరీస్ నుంచి. నేను ఈరోజు మీకు చాలా ఈజీగా అయిపోయే స్నాక్ ఒకటి చూపిస్తాను. ఇది టేస్టీగా ఉంటది. ఫాస్ట్‌గా కూడా చేసేయొచ్చు. మనకి బ్యాటర్ గాని రెడీగా ఉంటే వితిన్ మినిట్స్ చేసేయొచ్చు. ఇంకోటేంటంటే దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. మనకి ఎప్పుడూ ఇంట్లో ఉండే వాటితోనే ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ హాఫ్ కప్ రైస్. నేను దోస రైస్ వాడాను. సన్న బియ్యం కాకుండా దోస రైస్ కానీ, ఇడ్లీ రైస్ కానీ అలాంటివేమైనా వాడితే దీనికి బావుంటదనమాట. తర్వాత హాఫ్ కప్పు మినపగుళ్ళు. మినపప్పు అయినా కూడా పర్లేదు. 1 కప్పు కొబ్బరి. ఇది ఇలాచీ షుగర్‌లో వేసి గ్రైండ్ చేసిన పౌడరు. తర్వాత షుగరు ఇది టేస్ట్ బట్టి ఎంత కావాలంటే అంత ఏసుకోవచ్చు. అంతే, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతదిది. హాఫ్ కప్ మినపప్పు, హాఫ్ కప్ రైస్ 5 అవర్స్ పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. నేను ఆల్రెడీ రుబ్బేసి పెట్టాను. ఒకసారి చూడండి ఎలా రుబ్బానో. చూసారు కదా ఇలాగా? మెత్తగా రుబ్బుకోవాలనమాట. ఎంత మెత్తగా ఉంటే అంత వస్తాయి ఇవి. ఇలా. ఇప్పుడు ఒక కప్పు కోకోనట్ తీసుకున్నాం కదా, దాంతోనే కోకోనట్ మిల్క్ చేసుకుందాం. మిక్సీలో వేసి చిక్కటి పాలు చేద్దాం. ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసి ఫస్ట్ మిల్క్ తీస్తాం అనమాట. అవి చిక్కగా ఉంటాయి. ఇప్పుడు గ్రైండ్ చేసిన కోకోనట్ ఉంది కదా, ఇది స్ట్రైనర్లో వేసి కోకోనట్ మిల్క్ తీసుకుందాం. మీకు ఈ మిల్క్ పల్చగా ఉన్నట్టు అనిపిస్తే రెడీమేడ్ మిల్క్ ఉంటుంది కదా, కోకోనట్ మిల్క్, అది కలుపుకోవచ్చు. ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఫుల్గా కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. తర్వాత కోకోనట్ మిల్క్లో షుగర్ కలుపుకొని రెడీ చేసుకుందాం. దీనికి కొంచెం తక్కువ షుగర్ ఉంటేనే బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ షుగర్ వేసుకుంటే ఈ కోకోనట్ ఫ్లేవర్ది తగ్గిపోతుంది. తర్వాత ఇలాచి గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ ఫ్లేవర్ కోసం కొంచెం. ఇప్పుడు రుబ్బులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తక్కువ వేయండి, ఎక్కువ వద్దు. ఆయిల్ వేడెక్కింది. సాల్ట్ బాగా కలిపిస్తాను. ఇప్పుడు వీటిని ఏంటంటే చిన్న చిన్న పుణుకుల్లో వేసుకోవాలన్నమాట ఆయిల్. ఇలా చిన్న చిన్న వేసుకోండి. పెద్దాటి కన్నా చిన్న చిన్నవి అయితేనే బాగుంటాయి. ఈ డీప్ ఫ్రైయింగ్ అంతా హై ఫ్లేమ్ లో చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెడితే ఆయిల్ లాగేస్తాయి ఇవి. తర్వాత ఫాస్ట్ గానే అయిపోతాయి, మినపప్పు కదా, ఎక్కువసేపు పట్టుకో. ఏమైనా అంటుకుంటే ఇలాగ పెట్టేసేయచ్చు. ఇప్పుడు వేగిపోయి తీసేస్తాం. ఇప్పుడు పుణుకులు అయిపోయి కదా, వీటిని కోకోనట్ మిల్క్ లో వేసేద్దాం. ఇప్పుడు వీటిని కోకోనట్ మిల్క్ లో బాగా మునిగేటట్టు కొంచెం కిందకి ఇలాగా ప్రెస్ చేయండి. వీటిని ఇలాగైనా తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత తింటే అదేంటంటే ఈ మిల్క్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇంకా సాఫ్ట్ గా దూదులా అయిపోతాయి అనమాట. చాలా బాగుంటాయి. మంచి కోకోనట్ ఫ్లేవర్ తో మైల్డ్ స్వీట్ గా ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. వావ్, ఎంత బాగున్నాయంటే సాఫ్ట్ గా మంచి కోకోనట్ ఫ్లేవర్ తో మైల్డ్ స్వీట్ గా ఉండి, ఈ స్వీట్నెస్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి హెవీ అనిపించదు. తర్వాత ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి. వీటిని యాక్చువల్ గా పాల పనియారం అంటారు. ఇది చెట్టునాటి రెసిపీ. నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తాను. మా వాళ్ళందరికీ ఇష్టం అనమాట. నా రెసిపీగా నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.